ఒక పండితుడు చాలా ఏళ్లుగా మంత్రాలు రావాలి అని ఒక సాధన చేస్తాడు. అలా ఒక రాత్రి ఆ సాధన ముగించుకొని ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో అతనికి ఒక బ్రహ్మ రాక్షసుడు కనిపిస్తాడు. పండితుడి సాధనకు మెచ్చిన ఆ రాక్షసుడి అతనితో పాటే ఇంటికి వస్తుంది. ఆ రాక్షసుడి సహాయంతో పండితుడు తన దగ్గరికి వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించడం మొదలు పెడతాడు. దీంతో పండితులపై ప్రజలకు నమ్మకం పెరిగి భారీ సంఖ్యలో ప్రజలు అతని దగ్గరికి వస్తుంటారు. ఇంకా పండితుడు ప్రతి ఒక్కరి దగ్గర భారీగా డబ్బులు వసూలు చేస్తాడు. తక్కువ కాలంలోనే అతను చాలా ధనవంతుడవుతాడు. ఒక రోజు అడవిలో పండితుడికి ఒక ఋషి కనిపిస్తాడు. అతను పండితుడిని హెచ్చరిస్తూ, నువ్వు పెంచుకుంటున్న రాక్షసుడే ఒక రోజు నీ ప్రాణాలకు ముప్పు తెస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఋషి మాటలతో పండితుడు కంగారు పడుతూ ఇంటికి వస్తాడు. అప్పుడే ఆ రాక్షసుడు అతని ముందుకు వచ్చి, నీ సమస్యను కూడా నేను తీర్చేయనా అని ఎగతాళిగా అడుగుతుంది. అప్పుడు పండితుడు కోపగించుకోగా ఆ రాక్షసుడు అతన్ని భయపెడుతూ, నీ స్థాయికి మించి ప్రవర్తించకు, నిన్ను కూడా లేపేస్తాను అని హెచ్చరిస్తూ అక్కడి నుంచి మాయమైపోతుంది. చివరికి పండితుడు భయంతో తన చేతిలో ఉన్న డబ్బునంతా కింద పడేస్తాడు. తన వేసిన ఉచ్చులో తానే చిక్కుకున్నానని అప్పుడు అతనికి అర్థమవుతుంది. వీడియో నెక్స్ట్ కలెక్ట్ ఫ్రెండ్స్.